సమన్వయనీతికి ఇది విజయసాయి రెడ్డిని ఎందుకు అనుమతించారని చెప్తున్నారు సోమవీర్రాజుకి విజయసాయి రెడ్డికి అనుమతి ఇచ్చినటువంటి ప్రభుత్వం. హలో, విజయసాయి రెడ్డికి అనుమతి ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తమకెందుకు అనుమతి ఇవ్వరని ఇక్కడ ఉండేటటువంటి సోమవీర్రాజు ప్రశ్నించడం జరుగుతుంది. అయితే పోలీసులు మాత్రం సెక్షన్ 30 అమలులో తాము ఏ ఒక్క వ్యక్తిని కూడా గుర్తుపెట్టమని ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. సోమవీర్రాజుని అదుపులోనికి తీసుకోవడానికి పోలీసులు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. అయితే సోమవీర్రాజు మాత్రం ఇంతమంది పోలీసులు ఒకే ఒక్క వ్యక్తి జవాబుగా వ్యవహరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంతో కాకుండా రాష్ట్ర ప్రభుత్వంతోనే మేము పోరాటం సాగిస్తామని చెప్తున్నారు. విజయసాయి రెడ్డికి అనుమతి ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తమకెందుకు అనుమతించరు, తామేమైనా ఉగ్రవాదులు రాముడిని దర్శించుకుంటామంటే తమను ఎందుకు ఇంత నిర్బంధాలకు గురి చేస్తారని విజయసాయి రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యమంత్రి తాలూకా వైఖరిని తీవ్రంగా ఖండించడం జరిగింది. విజయసాయి రెడ్డిని అదుపులోనికి తీసుకున్నటువంటి పోలీసులు విజయనగరం వైపు పోలీస్ తాలూకా వాహనాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఇక్కడ నెల్లిమర్ల దగ్గర బీజేపీ అదేవిధంగా జనసేనకు సంబంధించినటువంటి నాయకులను కార్యకర్తలని అందరినీ కూడా అదుపులోనికి తీసుకున్నారు. ఏది ఏమైనప్పటికీ తాము మాత్రం రామతీర్థం వెళ్తామని తమ తాలూకా శ్రేణులన్నింటి కూడా రామతీర్థం రప్పించి సంఘటనా స్థలంకి వెళ్ళి ప్రభుత్వాన్ని దోషిగా కోర్టులో నిలబెడతామని ఇక్కడ ఉండేటటువంటి జనసేన బీజేపీకి సంబంధించి సోమవీర్రాజు కావచ్చు, అదేవిధంగా జనసేనకు సంబంధించినటువంటి యశస్విని కావచ్చు, వీరందరూ కూడా చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. రామతీర్థం వెళ్లాలనుకునేటటువంటి రెండు పార్టీలకు సంబంధించినటువంటి మెయిన్ క్యాడర్ని కార్యకర్తల్ని వివిధ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి ద్వితీయ శ్రేణి నాయకుల్ని కార్యకర్తలందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. కొంతమందిని గుర్ల చీపురుపల్లి పోలీస్ స్టేషన్కి తరలించారు. సోమవీర్రాజుని అతనికి అనుగుణంగా ఉండేటటువంటి మరికొంతమంది నాయకులందరినీ కూడా విజయనగరంలో ఉండేటటువంటి పోలీస్ స్టేషన్ 1 టౌన్ పోలీస్ స్టేషన్కి తరలిస్తున్నారు. సెక్షన్ 30 అమల్లో ఉన్నప్పుడు ఏ ఒక్కరికి సభలకు కానీ అనుమతి తాము ఇవ్వలేదని, ఈ దశలో సోమవీర్రాజు ఎందుకు ఇక్కడికి రావాలని పోలీసులు ప్రశ్నిస్తుంటే విజయసాయి రెడ్డికి మీరు అవకాశం కల్పించినటువంటి వాళ్ళు మాకెందుకు అవకాశం కల్పించరు, మేమేమైనా తీవ్రవాదులుగా మేము కల్పిస్తున్నామని అక్కడ ఉండేటటువంటి సోమవీర్రాజు తెలియజేయడం జరిగింది. సార్ ఈరోజు చెప్పండి, పోలీసులు ఈ అంశం పైన మాట్లాడడానికి డిఎస్పీ స్థాయి అధికారులు కూడా నిరాకరిస్తున్నారు. ఎందుకోసం అంటే చాలా స్పష్టంగా ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. నిన్ననే సెక్షన్ 30 అమల్లోకి తీసుకున్నారు. జనసేన బీజేపీకి సంబంధించినటువంటి పార్టీలు రామతీర్థంకి ధర్మయాత్రకి అనుమతులు కోరినప్పటికీ కూడా పోలీసులు నిరాకరించారు. సున్నితమైన అంశంగా రామతీర్థం మారిందని అని పోలీసులు చెప్తున్నారు. ఇంత సున్నితమైన వివాదాస్పదం కావడానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమని ఒక ప్రధానమైనటువంటి ప్రతిపక్ష పార్టీ నీలాచలం కొండను దర్శించడానికి వెళ్తున్న దశలో విజయసాయి రెడ్డికి ఆయన సంబంధించినటువంటి శాసనసభ్యులకు ఏ విధంగా అనుమతిస్తారు, అక్కడ వివాదం కలగడానికి మొత్తం దీంతో వివాదం అక్కడ ఉంది, రామతీర్థం అంతా కూడా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని తెలియజేయడం కోసమే కేవలం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి సారథ్యంలోనే ఈ వ్యూహాత్మకమైనటువంటి అణచివేతలు అన్నీ కూడా కొనసాగుతున్నాయని విజయసాయి ఇప్పుడు ఇక్కడ ఉండేటటువంటి సోమవీర్రాజు తెలియజేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా రాబోయే రోజుల్లో మరింత ఉత్సాహంతో పోరాట పటిమతో ప్రభుత్వ వైఖరిని తీవ్ర స్థాయిలో తాము ఎండగడతామని తెలియజేయడం జరుగుతుంది. పవన్, అది మొత్తానికి విజయనగరం జిల్లా రామతీర్థంలో ఉద్రిక్తత నెలకొంది. రామతీర్థం జంక్షన్ రణరంగంగా మారింది.